వెల్కమ్ టు ఏఐటీవీ. గత 4 రోజులుగా తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణం చాలా ఎఫెక్ట్ అయినట్టుగా కనపడతా ఉంది. చూసుకుంటే మనం ఇప్పుడు మెయిన్ రోడ్ మీద ఉన్నాం. ఈ మెయిన్ రోడ్ మీద మొత్తం కూడా చూస్తున్నారు కదా విజువల్స్ లో, మొత్తం కూడా ఇక్కడ జిఆర్ కాలనీలో చెరువు అనేది పొంగడం వల్ల విపరీతంగా మొత్తం కూడా కోతకు గురయ్యి మొత్తం వాటర్ అంతా కూడా కాలనీ మొత్తం పురుగుకు గురయ్యి రోడ్ అంతా కూడా డ్యామేజ్ జరిగింది. అలాగే చాలా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా కనపడతా ఉంది. మనం చూస్తాం ఈ భాగంతా పొంగి కార్లు కూడా చాలా కూడా ఎఫెక్ట్ అయినట్టుగా కూడా మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ కామారెడ్డికి సంబంధించి మెయిన్ టౌనే ఎఫెక్ట్ అవ్వడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వాగు పొంగడం, ఇక్కడ ఉన్నటువంటి చెరువు కూడా విపరీతంగా నిండడం వల్ల ఆ నీరంతా కూడా కాలనీలోకి రావడం, అదేవిధంగా రోడ్ల మీదకి రావడం, రోడ్డు మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ జరగడం, చాలా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా ఇక్కడ ప్రాథమికంగా కొన్ని అంశాలు అయితే మనకు దృష్టికి వస్తా ఉన్నాయి. మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది ఇక్కడ నాయకులు, సిపిఎం నాయకులు కానీ సిపిఐ నాయకులు కానీ అందరూ ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? జాన్ వెస్లీ గారు. వెస్లీ గారు, అసలు కామారెడ్డి చూస్తే అసలు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం చూడలేదు. జిఆర్ కాలనీ ఈ చెరువు కూడా మొత్తం పొంగడం వల్ల మొత్తం అంతా కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం ఆ చివరి నుంచి చివరికి మొత్తం కూడా డ్యామేజ్ అయింది. ఏం సార్ దీని మీద ఏం మాట్లాడాలనుకుంటున్నారు? గత 4 రోజులుగా కురిసినటువంటి కొండపోత వర్షాల వల్ల మొత్తం చెరువులన్నీ కూడా దాదాపు కామారెడ్డి జిల్లాలో 56 చెరువులు మొత్తం తెగిపోయినాయి. అట్లాగే భారీ వర్షం వచ్చింది. పట్టణం అంతా కూడా తీవ్రమైనటువంటి జల దిగ్బంధం జరిగింది. ఈ మొత్తం జిఆర్ కాలనీ గాని హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో 12 అడుగుల పైగా నీళ్లు వచ్చాయి. దాదాపు ఒక ఫ్లోర్ అంతా కూడా నీటితో నిండిపోయింది. దీంట్లోకి రోడ్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. మొత్తం జిల్లాలో అత్యధిక గ్రామాల్లో కరెంటు లేకుండా పోయింది. స్తంభాలంతా కూడా కూలిపోయినాయి. అట్లాగే భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. మొత్తం వ్యవసాయ పొలాల్లో అంతా కూడా నీరు చేరడం, మట్టి చేరడం వల్ల పొలాల నష్టం కూడా జరిగింది. ఇలాంటి ఘటన ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలను అడిగితే తక్షణ సహాయం ఎలాంటిది అందలేదు. వాళ్ళ తక్షణ సహాయం ప్రభుత్వం అందించాలి. ఆ తర్వాత ఎంత నష్టం జరిగిందో లెక్కలు తీసి ఆ నష్టపరిహారం చెల్లించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది ఉంది. అటుకి కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత భారీ ఎత్తున నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలకు పైగా నష్టం జరిగింది. మొత్తం పంట పొలాలు ఇక్కడ ఈ కామారెడ్డి పట్టణంలోనే 100 కోట్లకు పైగా నష్టం జరిగింది అనేది 100 కోట్లకు పైగా నష్టం జరిగి ఉంది. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలా. వాళ్ళ నుంచి కూడా ఈ సహాయ చర్యలకు సంబంధించినటువంటి బృందం రావాలా, అంచనాకు రావాలా, నష్టపరిహారం చెల్లించేటట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. సిపిఎం పార్టీ నుండి కూడా వివిధ ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నాం. వచ్చినటువంటి నష్టాన్ని అంతా కూడా దృష్టికొని ఇప్పటికి కలెక్టర్ తో మాట్లాడాం. ఇక్కడ కూడా కలెక్టర్ వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చేసే విషయం గాని తక్షణ నష్టపరిహారం కొంత అందించేటటువంటి విషయాలు చేస్తాం. అట్లాగే మొత్తం నష్టపరిహారం అంతా కూడా అంచనా వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం అనే పద్ధతుల్లో కలెక్టర్ చెప్పాడు. ఇప్పటికైనా ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికి తిండి కూడా లేదు. గ్రామాల్లో పట్టణాల్లో ఉండే ఇళ్ళలో కూడా మొత్తం అంతా కూడా ధాన్యం గాని వస్తువులు తడిచిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి జిఆర్ కాలనీ పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయింది. దాదాపు ఒక ఫ్లోర్ అంతా కూడా మునిగిపోవడం అనేటటువంటి జరిగిందంటే ఎంత నష్టం అనేది మనం అంచనా. ఇది దాదాపు ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు అందరు కూడా ప్రజలు. 50-60 ఏళ్లలో ఇదే మొదటిసారి వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఈ రోడ్లంతా కూడా తెగిపోయినా అంటే ఎంత ఫోర్స్ గా వచ్చిందో చూడండి. అట్లాగే ఈ మొత్తం ఈ కాలువ వస్తున్నటువంటి చెరువు ప్రాంతాల్లో వస్తున్న వాటిలో ఈ ఆక్రమణలు కూడా ఉండడం కూడా కారణం ఉంది. వీటన్నిటిని దీనికంతా కూడా వెడల్పుగా కాలువ ఉండాలి. కబ్జాలు అయినాయి. అట్లాగే రోడ్లు కూడా వేసినటువంటిది నాసి రకం రోడ్లు. మీరు చూస్తే దానికి కంకర ఎంత ఉండాలి, ఇది ఉండాలంటే సరైనటువంటిది లేదనేది కనబడుతుంది. రోడ్లు అటువైపు ఫోర్స్ గా వాటర్ వచ్చిందంటే ఇక్కడ వైపు కూడా పోయిందంటే నాసి రకం రోడ్లు కూడా వేశారనేది కనబడుతుంది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో దాదాపు ఇప్పటికీ 10 మంది వరకు చనిపోయారని చెప్పి తెలుస్తుంది. ఈ ప్రాంతంలో కూడా దాదాపు ఒక 3-4 సంబంధించినటువంటిది పరిస్థితి ఆ రకంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఎక్కువ ఆస్తి నష్టం, పంట నష్టం, అట్లాగే సౌకర్యాలు లేకుండా పోవడం, వ్యక్తిగతంగా చాలా తీవ్రమైనటువంటి నష్టాలు కుటుంబాలు జరిగినాయి.
వాటన్నిటిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ మీ పార్టీ నుంచి మీరు డిమాండ్ చేస్తారు. సిపిఎం డిమాండ్. ఓకే, సో చూసుకుంటే మొత్తానికైతే సిపిఎం పార్టీ నుంచి నాయకులందరూ కూడా ఎఫెక్టెడ్ అయినటువంటి ఏదైతే ఏరియా ఏదైతే ఉందో దాదాపుగా ఈ కామారెడ్డి పట్టణంలో మొత్తంగా కూడా 100 కోట్ల వరకు కూడా నష్టం జరిగిందంటూ కూడా వాళ్ళు అంచనా వేసి మీడియాకి వెల్లడించడం జరుగుతూ ఉంది.